గౌరవాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దీనన్నిటిని కూడా మీరు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ ఉద్యమ చరిత్రను చిన్నబుచ్చడం అంటే ఇది తెలంగాణ ఆత్మగౌరవం మీద చేస్తున్న దాడిగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉద్యమంలో లేడు, ఆయన ఏనాడు జై తెలంగాణ అనలేదు. అందువల్ల ఉద్యమాన్ని చిన్నబుచ్చే ప్రయత్నం, ఉద్యమ చరిత్రను మలినం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా కొడంగల్ ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, మీ ఎమ్మెల్యే ఎట్ట తయారైందో చూడండి ఒకసారి. మీరు గెలిపించిన కొడంగల్ ఎమ్మెల్యే ఇవాళ ఏ రకంగా అదుపు తప్పి మాట్లాడుతున్నాడో ఒకసారి కొడంగల్ ప్రజలు కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ మీరందరూ ఓటు వేసి ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో, ఆయన ప్రవర్తన ఎట్లా ఉన్నదో ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా తెలంగాణలోని మేధావులు, బుద్ధిజీవులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇలా పాలన గాలి కొదిలి బూతులతో కాలం వెళ్ళబెచ్చుతున్న రేవంత్ రెడ్డి పనితీరును ఒకసారి గమనించండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రోజైనా అది అఫీషియల్ మీటింగా, అది పొలిటికల్ మీటింగా, అది ప్రెస్ కాన్ఫరెన్సా, ఏ రోజన్నా రైతు సమస్యల గురించి మాట్లాడతాడా? వారి బతుకులు బాగు చేసేందుకు ఒక్క పథకం అన్న తెచ్చిండా? గురుకులాల్లో పాము కాట్లతోని, కరెంటు షాకులతోని, కల్తీ ఆహారంతోని పిల్లల ప్రాణాలు పోతుంటే ఏ రోజైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారా? విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు అమలు గురించి ఏనాడన్నా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసిండా? 20 లక్షల మంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంటు పథకం ఊసే ఎత్తాడు రేవంత్ రెడ్డి గారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే, జాబ్ క్యాలెండర్ గురించి ప్రశ్నిస్తూ ఉంటే ఒక్క మాట మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. అవ్వాతాతల పింఛన్ల గురించి మాట్లాడాడు, అక్కా చెల్లెళ్ళకి ఇచ్చిన హామీల అమలు గురించి మాట్లాడాడు, రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక ఇవాళ ఆసుపత్రుల్లో అనాథల్లాగా ఇబ్బంది పడుతున్న రిటైర్డ్ ఉద్యోగుల బాధల గురించి మాట్లాడాడు, ఉద్యోగుల డిఆర్సీల గురించి, పిఆర్సీ గురించి, డిఏల గురించి, వాళ్ళ ఏరియాస్ గురించి ఒక్కరోజు మాట్లాడాడు ముఖ్యమంత్రి. ఇవేమి మాట్లాడాడు కానీ కేసీఆర్ను మాత్రం ఒకటేగా ఆయనను గుర్తు చేసుకోవడము, కేసీఆర్ పోరాటాన్ని, కేసీఆర్ త్యాగాన్ని, కేసీఆర్ కృషిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం, బూతులు మాట్లాడే ప్రయత్నం. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఈ తెలంగాణ రాష్ట్రానికి కావడం నిజంగా ఇది తెలంగాణ దౌర్భాగ్యం. నీ భాష వల్ల తెలంగాణ ప్రజలు తలదించుకునే పరిస్థితి తెస్తా ఉన్నావు నువ్వు. 2 ఏళ్లుగా చేసిందేమీ లేక, చెప్పుకునేదేది లేక, ప్రతిపక్షాల మీద, ప్రశ్నించే గొంతుల మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతా ఉన్నావు రేవంత్ రెడ్డి. నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక్కరోజన్నా తన పాలనలో 2.5 ఏళ్లలో ప్రజలకు జరిగిన మేలేందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకున్నావా? నువ్వు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. కేసీఆర్ గారి పేరు పలకకుండా రేవంత్ రెడ్డి మాట్లాడలేకపోతుండు. ఇది రాజకీయంగా దివాలా కోరుతనం, అన్ని అబద్ధాలే. ఇప్పుడు ఉదాహరణకు నిన్న నల్లగొండ మిర్యాలగూడలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు 1 కిలోమీటర్ కూడా తవ్వలేదు అన్నాడు, తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు అని మాట్లాడి నిన్న. అసలు ముఖ్యమంత్రివా నువ్వేమన్నా ఏమంటారు స్ట్రీట్లో ఉండే గల్లీ నాయకునిలాగా మాట్లాడతావు? ఇంత పచ్చి అబద్ధాలు. గల్లీ నాయకులు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో, విలువలతో మాట్లాడుతున్నారు, బాధ్యతతో మాట్లాడుతున్నారు. అసలు నీకు పదమే దొరకలేదు, నీకేం పేరు పెట్టాలను? ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు అందులో 2 ఏళ్ళు కరోనా వల్ల పనులు ఆగిపోయినాయి. 7 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ, మా ప్రభుత్వం 11.5 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టనల్ తవ్వింది. 11.5 కిలోమీటర్ల పనులు మేము చేశాం. నువ్వు 2.5 ఏళ్ళైంది నువ్వు వచ్చి, నీ 2.5 ఏళ్ళల్లో 100 మీటర్లు తవ్వినావు నీ ముఖానికి నువ్వు మాట్లాడుతావు.
మేము 7 ఏళ్లలో 11.5 కిలోమీటర్లు తవ్వినాం. మీరు మూలకు పడేసిపోయినరు. బీఆర్ఎస్ వచ్చిన నాడు ఎస్ఎల్బీసీ మొత్తం కూడా తుప్పు పట్టిపోయి మూలకు పడేసి 2 ఏళ్లుగా పనులు బందుబాటి గబ్బిలాలు నిలయమైపోయినటువంటి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి మేము 11.5 కిలోమీటర్లు పూర్తి చేస్తే నువ్వు 2.5 సంవత్సరాలు అయింది. నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు 100 మీటర్లు తవ్వినావా అంటున్నా. 100 మీటర్స్ 100 మీటర్లు తవ్వలే కానీ మీ అవినీతికి మీ ఆగమాగం చర్యలకు ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలిపోయి 8 మంది ప్రాణాలు బలిగొన్నావు. కనీసం శవాలను బయటకు తేలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది. నువ్వు నిన్న ఎస్ఎల్బీసీ బీఆర్ఎస్ పక్కకు పెట్టిందని మాట్లాడుతూ పక్కకు పెట్టింది ఎవరు? మా హయాంలో ఎస్ఎల్బీసీలో అంతర్భాగమైనటువంటి పెండ్లిపాక రిజర్వాయర్ను, దిండి రిజర్వాయర్ను, ఎస్ఎల్బీసీ టనల్ను 4,000 కోట్ల రూపాయలతో మేము పనులు చేసినాం. 4,000 కోట్ల పనులు మేము చేసినాం. నువ్వు వచ్చి 100 మీటర్లు దవ్వలే 2.5 ఏళ్ళల్లా కుప్పగులవిసినావు. ఎస్ఎల్బీసీని ఖతం చేసినావు. నువ్వు ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఎస్ఎల్బీసీని గురించి బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నావు? నువ్వు తప్పు చేసింది నువ్వు, ఎస్ఎల్బీసీని కుప్పగూల్చింది నువ్వు, శవాలు బయటకు తేలేని దద్దమ్మవు నువ్వు. మేము 11.5 కిలోమీటర్లు తవ్వి పెండ్లిపాక కట్టి దిండి కట్టి 4,000 కోట్లతోని నల్గొండ జిల్లాకు నీళ్ళిచ్చే ప్రయత్నం మేం చేస్తే నువ్వు ఉల్టా మా మీద మాట్లాడతావు. చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టున్నది నీ కథ. అసలు భూమి కోసం భుక్తి కోసం పోరాడిన నల్గొండ జిల్లాకు 60 ఏళ్ళ మీ కాంగ్రెస్ పాలనలో మంచినీళ్ళే కదా మీరు. ఆనాడు నల్గొండ పోరాట యోధులు ప్రధానమంత్రి టేబుల్ మీద ఆ పిల్లల్ని పట్టుకపోయి కాళ్ళు చేతులు వంకరపోయిన పిల్లల్ని పట్టుకపోయి మరి ఆ రోజు ప్రశ్నిస్తే కూడా మీకు కనికరం లేని కాంగ్రెస్ మీది. మంచినీళ్ళు నీ కాంగ్రెస్ కదా. నల్లగొండ జిల్లాకు ఇంటింటికి స్వచ్ఛమైన కృష్ణా జలాలు అందించి నల్లగొండను ఫ్లోరైడ్ రహిత